హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ రివ్యూ చెప్పుకుందాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీళ్ళంత బ్రీఫ్గా చెప్పేస్తా. మెయిన్ హరీష్ ఎలిమినేషన్లో రియాక్షన్ ఎట్లా వచ్చింది, ఎందుకు ఏంటి, అట్లాగే ఇంకోటి ఏంటంటే నామినేషన్స్ అప్డేట్ గురించి 5th వీక్ నామినేషన్ క్రేజీ అప్డేట్ కూడా వచ్చింది. అది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాం. మరి వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇప్పటికీ ఒక వీడియో అనలైజ్ చేసా, ఎవరు టాప్ 5లో ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మూడో వారమే వైల్డ్ కార్డ్గా వచ్చిన ఆ అమ్మాయి దివ్యతో ఏకంగా 1 to 13లో ఎవరిది ఏ పొజిషన్ ఇచ్చారు పెట్టమని బిగ్ బాస్ చెప్పాడు. కనుక ఇప్పుడు 4 వారాల ఆట తర్వాత చాలా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఎట్లా గేమ్ చేంజ్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే వైల్డ్ కార్డ్స్ ద్వారా కూడా ఇన్పుట్స్ అయితే అందిస్తారు బిగ్ బాస్. అట్లాగే ఇప్పుడు కూడా మరి ఎంతమంది గేమ్ చేంజ్ చేసుకుంటారు అనే దానికి బంపర్ ఆఫర్ ఇస్తూనే ఇవాళ నాగార్జున గారు మంచి టాస్క్లు పెట్టి కూడా ఎవరెవరైతే ఇప్పుడు భరణి కూతురు తండ్రి, అట్లాగే రామురాధుడు తమ్ముడు, ఇట్లా రకరకాల ఎమాన్యుల్ తల్లి కొడుకు, అట్లాగే తనూజ్ అక్క, శ్రీజ చెల్లి, ఇలా వాళ్ళిద్దరూ కళ్యాణ్ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుని, లేకపోతే వాళ్ళిద్దరూ ఒక ట్రాక్, ఇవన్నీ ఉన్నాయి. కనుక ఇవన్నింటికి బ్రేక్ చేద్దాం, ఎవరు గేమ్ యొక్క సీరియస్గా మోడ్లో వెళ్తుంది కనుక ఇక ఫోకస్ అంతా గేమ్ మీద పెట్టండి, ఈ రిలేషన్స్ ఎమోషన్స్తో మీ గేమ్కి అడ్డంకి అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చారు. పెట్టాల్సిన గొడవలన్నీ రాజేశారు, నిప్పైతే రాజేశారు. మెయిన్ క్లారిటీ ఇచ్చారు. ఇక తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత, ఆట మార్చుకున్న వాళ్ళకి మార్చుకున్నంత, లేదు మేము ఎట్లాగే ఎమోషన్స్తో ఉంటామంటే పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. హౌస్లో ఉండేదానికి స్కోప్ తక్కువైపోతుంది. సరే ఎపిసోడ్ వైజ్ వెళ్దాం. ఈ సంజన ఫస్ట్ రాము చెప్తాడు కదా, ఒక 4 హౌస్మేట్స్ గురించి చెప్పంటే సంజన గురించి చెప్తాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే వినరా, ఆవిడ చెబుతూనే ఉంటుంది. ఆవిడ గోల ఆవిడదే, నాటి థింగ్స్ అయితే హర్టింగ్గానే. ఆవిడ కంటెంట్ క్రియేటరు, కంటెంట్ క్వీన్, నో డౌట్. ఏదో ఒక రకంగా ఆటను హైజెక్ చేస్తూ తన చుట్టూ తిప్పుకోవడంలో స్పెషలిస్టు. కాకపోతే నాటి థింగ్స్ అనేది శృతి పెంచడం వల్ల అది హర్టింగ్గా అనిపించదు. హౌస్మేట్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, నాగార్జున గారికి కావచ్చు. సో ఇకపై నేను వింటే బెటర్. అట్లాగే ట్రిగ్గర్ అయ్యిందంటే మాత్రం నిజంగానే ఎవరు ఎన్ని చెప్పినా విందో. నేను చెప్పాలనుకున్నది ఏదైనా టకా ఇంతకుముందు ఒక వీడియోలో అనలైజ్ చేసినట్టుగా మాట కూడా జారేస్తూ ఉంది. అవి కొద్దిగా తగ్గించుకుంటే ఆవిడకి మంచిది. పైగా వాల్యుబుల్ ఇన్పుట్స్ వచ్చే. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆ రీతు చౌదరితో కూడా ఈవిడికి టాస్క్ పెట్టించింది కూడా కేవలం వీళ్ళిద్దరి మధ్య మాకు చెల్లికి తినిపించినట్టు ఉంటుందని ఆవిడ తినిపించడం ఒక బాండ్ ఉంది కనుక, ఆవిడ హెయిర్ సాక్రిఫైస్ కనుక ఇక నుంచి ఆ ఎమోషన్ కంటిన్యూ చేసుకోకుండా అక్కా చెల్లెని మాదిరిగా మీ ఇద్దరు కూడా కాంపిటేటర్స్, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడుకుంటూ ముందుకు వెళ్ళండి అని. సో సంజనాకైతే ఇన్పుట్స్ బాగా అందే కనుక నేను మంచిగానే చెప్పారు కనుక మా ఒక ఆటలో ముందుకు వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే చాలా తెలివైన కాంటెస్టెంట్ కనుక. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ వీడియో కూడా ప్లే చేశారు కదా, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు ఆ డైలాగ్ గురించి. ఇదైతే కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. నిన్న నాగార్జున గారే 2 సార్లు ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చావో ఓపిక నేర్చుకుని మాట్లాడు అనే ఉద్దేశంతో ఆవిడ చెప్పారు అని లెక్క చెప్పారు. ఆవిడ మాట ఉద్దేశం ఏంటంటే ఆ ఓపిక నేర్చుకునిరా, ఆ ఫుల్ సెంటెన్స్ అయితే నువ్వు చూడలేదు. ఆవిడ ఉద్దేశం ఏ ప్రాంతం నుంచి వచ్చావని కాదని. నిన్న ఎపిసోడ్లో నాగార్జున గారు ఒక 2-3 సందర్భాలు అన్నారు. ఇప్పుడు అర్థమవుతుందిలే, ఏ ప్రాంతం నుంచి వచ్చావో తెలుస్తుందిలే, ఇప్పుడు చూపించు ఏ ప్రాంతం నుంచి వచ్చావో, ఎక్కడి నుంచి వచ్చావో ఇప్పుడు చూపించు, అవన్నీ చెప్పి మరి ఈ రోజుకి ఎలా మార్చడం ఏంటి? ఇప్పుడు ఆయన నిన్న అన్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చావో ఇప్పుడు తెలుస్తుంది, ఎక్కడి నుంచి వచ్చావో ఇక్కడ చూపించు, అవన్నీ ఆయనే చెప్పారు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ఏ ప్రాంతం నుంచి వచ్చావో, ఎక్కడి నుంచి వచ్చావో కాస్త చూసుకొని మాదిరిగా చెప్పింది. పైకి ఇక్కడ నాగార్జున గారు అంటే ముందే ఆయన అది కాదు, ఆవిడ ఇంటెన్షన్ అది కాదు అని చెప్పేసిన తర్వాత భరణి నువ్వు చెప్పు, ఎమ్మాన్యుల్ నువ్వు చెప్పు అంటే హోస్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చెబుతారు? అవును సార్ మీరు అనేది కరెక్ట్ అంటారు కదా, అందులో భరణిని అడిగితే ఏం చెబుతారు? అసలు సేఫ్ ప్లేయర్ లేదు సార్, ఆవిడ డిగ్రేడ్ చేయాలని కాదు సార్. నాగార్జున గారు అంత చెప్పిన తర్వాత ఇంకా కాదు సార్, ఆవిడ అట్లా కావాలని అనింది ఏదైనా చెప్తారా? కావాలని అనకపోయినా ఆ ఫ్లోలో వచ్చేసింది. తప్పు అని అంతమంది చెప్పినా అర్థం చేసుకోలే, వినిపించుకోలే. ఆడ సుమన్ శెట్టి చెప్పాడు, రామురాధుడు హట్ అయ్యాడు, మాస్క్ మ్యాన్ హరీష్ చెప్పాడు, ఎమ్మాన్యుల్ చెప్పాడు, శ్రీజ చెప్పింది, భరణి కూడా ఆ రోజు చెప్పాడు అది కరెక్ట్ కాదండి, సారీ చెప్పండి, అపార్థం చేసుకుంటారు అమ్మాయిలు, అమ్మ ఒక టాపిక్ మీద ఈ టాపిక్ మీద. ఇంతమంది కూడా ఆ రోజు తప్పు సంజన అనింది తప్పు అన్నారు. ఈరోజు నాగార్జున గారు స్వయంగా ఈ మాట చెప్పిన తర్వాత ఇంకా ఎవరైనా ఎదురుగా చెబుతారా? ఎమ్మెల్యేలు కూడా అదే అనేస్తాడు. అక్కడ ఎక్కడి నుంచి వచ్చాకొని కామెడీ బాగుందంటే ఆ సెంటెన్స్ కానీ అది కరెక్టే, పాజిటివ్ నోటే. బట్ ఇక్కడ ఈవిడ అనేది మాత్రం రాంగ్ కదా. ఇమాన్యుల్ ఇంకా న్యాక్గా చెప్పుకొచ్చాడు, నేను చెప్పినా ఆవిడ అర్థం చేసుకోలేదండి, వివరణ ఇవ్వలేదండి, ఆ అబ్బాయి అపార్థం చేసుకుని వెళ్ళి చెప్పామని అంటే ఆ విత్తనవాదం పనికిరాదు. నాకు తెలుగు నేర్పొద్దు అనే కంటే తప్పు జరిగినప్పుడు చెప్పడంలో తప్పే ఉంది, నామోషి ఏముంది, ఈగో ఏముంది. ఇక నెక్స్ట్ మన ఫ్లోరా గురించి ఏం చెప్పాడు, తప్పు చేసిన వరకు హెల్ప్ చేస్తూ ట్రావెల్ అయితే నచ్చలేదంటే సంజనతో. మరి హౌస్లో అట్మాస్ఫియర్ అలాగ ఉంటుంది, ఆవిడ కోస్తూ ఆ పాజిటివ్ ఎనర్జీ ఒక ఫ్రెండ్లీ వైబ్ ఉంది ఏంటంటే సంజనతో ఉంది కనుక ఫ్లోరా ఉంటుంది. పైగా ఫ్లోరా కంటెంట్ లేదు, అంతా బోరింగ్ అంటున్న దశలో ఆ సంజన కదా ఒక చెయ్యి ఇచ్చి రామ్మ నీకు లేపితే తీసుకెళ్తే ఎక్కడికో నీకు కంటెంట్ స్క్రీన్ స్పేస్ ఇచ్చే బాధ్యత నాదిన మాదిరిగా నడుస్తుంది కనుక ఫ్లోరాకి ఉన్న ఏకైక ఆప్తురాలు సంజన మాత్రమే. సో
తప్పు చేస్తుందంటే మరి ఎట్లా కలిసి ఉండాలి కదా, తప్పదు, ఎవరో ఒకరు ఫ్రెండ్ ఉండాలి కదా. అలాగే ఇక్కడ హరీష్ మరి ఇప్పుడు రామురాధుడు కూడా మాట్లాడితే భరణి ముద్దులు హగ్గులు కేరింగు ప్యాంపరింగు సపోర్ట్ అయితే ఉంది కదా. మరి ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే ఒక్క ఆవిడతో ఫ్రెండ్లీ వైబ్ ఉంది. అట్టగే హరీష్ గురించి చెప్తారు, అన్నీ మాట్లాడతారు కానీ ఆయన అవతల వారు వినదు, రిసీవ్ చేసుకుని అంటే అదైతే ఉంది. అందుకే ఈరోజు అయినది అవుట్ అయిపోయాడు. లేదు ఆ రిసీవ్ చేసుకుని మార్చుకుని ఉండుంటే హౌస్లో కొన్నాళ్ళు కొనసాగేవాడు. ఇక శ్రీజ గురించి కూడా మంచి పాయింటే, అలా సాగదేత అనేది ఎక్కువైపోయింది. నువ్వు ఇది ఆ గుచ్చినట్టుగా మాట్లాడుతుంది వాళ్ళ బిహేవియర్ గురించి. అంటే గత 3 వారాలు అయితే కంపరమే, ఇప్పుడైతే మార్చుకుంది, నిజంగా చక్కగా మార్చుకుంది. అట్టగా అక్కడ వేసిన వీడియో కూడా కరెక్టే. ఫ్లోరాకి అయితే ఆవిడ క్వీన్, నువ్వు ఒక సర్వెంట్ మాదిరిగా ఫ్రెండ్లీ వైబ్ ఉంటూ ఉండొచ్చు కానీ బట్ అంత చెయ్యక్కర్లేదంటే ఆ శ్రీజ చెప్పిన పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింట్. ఆవిడ ఫ్రెండ్గానే చేస్తుందా సర్వెంట్ లాగా చేస్తుందా అని చూసే వాళ్ళని బట్టి అక్కడ అర్థమైతే ఉంటుంది కానీ ఆవిడ చెప్పడంలో తప్పలేదు, మంచి మాట చెప్పింది. ఇక సుమన్ కూడా ఏంటంటే సుమన్ భరణి కోసం సేఫ్ ప్లే, 100% సేఫ్ ప్లే ఆడుతున్నాడు. ఆయన అటాకింగ్ ప్లేయర్ కాదు. నన్ను ఎవరైనా అటాక్ చేస్తే డిఫెండ్ చేసుకొని వాళ్ళని ఎలివేట్ చేద్దాం, వాళ్ళ గేమ్ని ఎక్స్పోజ్ చేద్దాం అనుకునే నేచర్ తప్ప మనమే గట్టిగా అటాక్ మోడ్లో వెళ్ళి స్ట్రాంగ్గా ఆడదాం ఆ టైప్ నేచర్ అయితే కాదు. రీతి గురించి చెప్పింది కూడా సేమ్ ఉన్నదే, నోరు తగ్గించుకొని అందరితో కలిస్తే బాగుంటుంది అంటే ఒక దగ్గర ఆవిడ గేమ్ అట్లా ఆడుతుందండి. ఆ ట్రాక్తో అడ్డం పెట్టుకుని వెళ్దామని ముందుకు సాగుతుంది తప్ప అందరితో కలిసేది కూడా తక్కువ అని వాస్తవం. కళ్యాణ్ గత వారం నుంచి బాగా ఆడుతున్నాడు అంటే అది వాస్తవం. ఇక తనుజ గురించి కూడా ఊరికే ఏడుపు ఆర్గ్యుమెంట్స్ చిన్న పెద్దవి చేసేస్తుంది అంటే ఇది కూడా ఉంది. తనుజకు మైనస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే ఇవే, చిన్న విషయాలకి ఏడిచేస్తుంది, చిన్న విషయాల్లో పెద్దగా తీసుకుంటుంది, ఎమోషనల్గా బరస్ట్ అయిపోతుంటుంది తప్ప దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఏది ఎక్కడ కట్ చేయాలి, ఏది ఎక్కడ సాగదీయాలి, ఒక డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్గా ఇక్కడతో దీనికి అసలు ఎంత ప్రయారిటీ ఇవ్వక్కర్లా, దీనికి అంత ఇంపార్టెంట్ ఇవ్వక్కర్లా అట్లా అనుకునే నేచర్ అయితే కాదు. సరే ఇంకెవరంటే నెక్స్ట్ సంజన రీతు టాస్క్ చెప్పే కదా, ఆ బాండ్కి బ్రేక్స్ కోసమే చెప్పారు, ఆ షీల్డ్స్తో నెట్టుకోవడం తోసుకోవడం. ఇక్కడ కొద్దిగా ఆవిడ శ్వాస నేను అంత వీడియోలో చెప్పినట్టుగా శ్వాస కొద్దిగా ఇబ్బంది అయితే ట్యాబ్లెట్ అయితే ఇచ్చి కొద్దిగా రికవర్ చేశారంట, పెద్దగా ప్రాబ్లం అయితే కాల. అట్లాగే శ్రీజ దివ్య వీళ్ళు ఇమిటేషన్ అయ్యి ఎంటర్టైన్మెంట్ తక్కువ గట్ట ఏదో చేయాలని చేశారు కానీ శ్రీజ ఇమిటేషన్ అయితే వాళ్ళ డైలాగులు నామినేషన్లో చెప్పినట్టుంది తప్ప వాళ్ళ డైలాగులు ఎట్లా చెప్పింది తప్ప ఇమిటేషన్ అయితే అంత మంచిగా లేదు. కాకపోతే ట్రై చేశారు. ఆ దివ్య రీతిని కూడా ఇమిటేషన్ కంటే వాళ్ళ ట్రాక్ని ఏమంటారు దాన్ని కమ్మగట్టేశారు అనే టైపులో మీ ప్యాంపరింగ్లు, మీ ఓవర్ యాక్టింగ్లు, మీ ఓవర్ కేరింగ్లు తగలేయని మాదిరిగా కొద్దిగా వాళ్ళకైతే ఏమంటారు దాన్ని ఎగతాళి చేసినట్టుగా. అవసరమా ఇంత మరీ మీ అతి కాకపోతే ఎక్కడ లేని ప్రేమ అంత మీకే పొంగి పోరిపోయినట్టు మాదిరిగా కాసేపు ఆడుకున్నట్టే అనిపించింది. ఇంకా ఎందుకంటే డీమోన్ కాన్సన్ట్రేషన్ అంతా ఆ బాండ్ పెరిగింది కదా, అక్కడే ఉంది కదా, ఆ అమ్మాయికి అతడి మీద తప్ప ఆట మీద లేదు అనే మాదిరిగా అదేది కొద్దిగా వాళ్ళకి గుచ్చినట్టుగా అనిపించవచ్చు. బట్ వాస్తవాలే చెప్పారు, అదే కదా, అంతకుమించి అలా ఏం చేస్తున్నారు డీమోన్ కానీ రీతు కానీ, ఎంతసేపు మా ఇద్దరి గోల మా కంటెంట్ వేరే మాదిరిగా ఉన్నారు కదా. అట్టగా దివ్య భరణికి కూడా పర్ఫెక్ట్గా చెప్పింది, బోత్ సైడ్స్ ఉంటాయి అంటూనే అయ్యో ఎంత కష్టపడుతున్నావమ్మా, ఎంతసేపు పని చేస్తావమ్మా అంటూనే వెంటనే మళ్ళీ రైస్ పెట్టేస్తావా, ఎంతసేపు పని చేస్తావా అంటూ మళ్ళీ మరొక పని చెప్పడం అంటే మరి ఏంటి, ఎగ్స్ వేసేస్తావా, అరే ఎంత కష్టపడుతుంది నా బట్టలు ఉతికేస్తావా అంటే ఏంటి. ఆయన ఎట్లా ఉంటుందంటే దెబ్బ ఆయన కొట్టి ఇది రాసినట్టుగా ఆ సానుభూతి ఎందుకు చూపాలి, ఇదే సేఫ్ ప్లే అంటే. రైస్ పెట్టేయమంటే అయిపోయింది కదా, బట్టలు ఉతికేయమంటే అయిపోయింది కదా, ఎందుకంటే టెనెంట్స్ ఓనర్స్ ఉన్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ ఉంది కనుక పని చెప్పొచ్చు వాళ్ళు చేయాలనేదే కాన్సెప్ట్ కాబట్టి. కానీ ముందు ఎందుకు ఆ బటర్ పోయడం, అరే ఎంత కష్టపడుతున్నావా, అరే ఎంత పనులు చేస్తున్నావమ్మా, దీన్నే సేఫ్ ప్లే అంటారు. అవి తగ్గించుకుంటే బెటర్ ఆయన. పైగా అక్కడ ప్రోటీన్ కావాలా, ఫ్రూట్ కావాలా, ఈ బోత్ సైడ్స్ వల్ల లాస్ అయిపోతాడు అతను. ఒక ఫైటర్ లాగా దీంతో వెళ్ళిపోవాలి తప్ప ఈ బటర్ పీయడాలు హరీష్ చెప్పినట్టుగా మసాజ్ చేయడాలు ఇలాంటివన్నీ అవసరం లేదు. సో మొత్తానికి ఆ తనూజ భరణి బంధాలు కూడా బ్రేక్ చేయడానికి ది ఫేవరెట్ థింగ్స్ 3 చేయమన్నారు కదా, మాయిశ్చరైజర్స్, పర్ఫ్యూమ్స్, లిప్స్టిక్, ఆ విటమిన్ ట్యాబ్లెట్స్, క్రీమ్స్ అన్నీ పాడు చేశారు కదా, అవన్నీ బ్రేక్ చేశారు కదా. అయితే ఇప్పటికే ఉంది, బయట పడట్లా అంతే. వాళ్ళు రామురాధుడితో కూడా చెబుతాడు, నా నుంచే తనూజకి ఏమైనా ఉంటుంది తప్ప ఆమె నుంచి నాకేమీ సపోర్ట్ ఉండదు, ఏమీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఆవిడ గేమ్ ఆవిడదే, నాకేమి అదే మాదిరిగా ఆయన చెబుతా ఉన్నాడు. ఈవిడ వచ్చి ఎమ్మెన్యేల దగ్గర రీతు దగ్గర బాధపడుతుంది తప్ప బయట డైరెక్ట్గా అవ్వలేదు ఇద్దరు. ఇప్పుడు మళ్ళీ ఇంత టాస్క్ అయిపోయిన తర్వాత లైవ్లో కూడా చక్కగా ఏం వండించుకుందాం, ఏం చేద్దాం, ఇలాగ చక్కగా ఫ్రెండ్లీ మాట్లాడుతున్నారు. కానీ ఏదో ఒకరోజు బరస్ట్ అవుతారేమో, గట్టిగా టాస్క్లు పడేటప్పుడు ఎట్లా అవుతారేమో అనిపిస్తూ ఉంది. దాని గురించి కూడా కాస్త టైం పట్టచ్చు, బట్ బయట బరస్ట్ అయితే అవుతారేమో ముందు. ఆ ఎమ్మెన్యేలు అయినట్టుగా సీరియల్ లాగా నాన్న నేను ఒక ట్యాబ్లెట్ అట్టాగే ఉంది నాకు. నేను ఇందాక మార్నింగ్ ఇప్పుడు చెప్పా కదా వీడియోలో, ఎవరిది ఏ పొజిషన్ అనేటప్పుడు ఈ బాండింగ్స్ అన్నీ చూస్తే అట్లాగే ఉన్నాయి. ఆ సీరియల్ క్యారెక్టర్స్ లాగా ఇక్కడ కూడా రియాలిటీ షోలో కూడా అట్లాగే ఉన్నారు తప్ప
ఆ ఎమోషన్‌తో ఇక్కడ మేము గెలవడానికి వచ్చాం, ఒకరికొకరు కాంపిటీటర్స్ అనే ఫీలింగ్ అయితే లేకపోయింది. సో, ఇకనైనా అది మారుతదేమో చూద్దాం. అట్లాగే ఇమ్మాన్యుయల్ మొన్న అంత సీరియస్ టాస్క్‌లు కూడా నా నడుము ఎవరో గిల్లారండి. ఆ పిల్లోతో కొట్టారండి. ఈ కామెడీ గురించి కూడా నాగార్జున అడగడం బాగుంది. ఫన్నీగా అంత టెన్షన్‌లో ఉంటారు గనుక నామినేషన్, ఎలిమినేషన్ టెన్షన్‌లో మధ్యలో ఇలాంటి మజాకులైతే ఎంపైర్ అయిన ఇమ్మాన్యుయల్ ఉండడం వల్ల ఫన్నీగా బాగుంది. అట్లాగే కళ్యాణ్‌కి, డీమోన్‌కి కూడా ఆట ఓకే గానీ బ్రెయిన్ వాడట్లే అనేది మెయిన్ చెప్పాలండి. మీరు కండబలాన్ని నమ్ముకుంటున్నారు. బుద్ధి బలం కూడా ఉంటుంది. వాడండి. వాడండి. యెస్. బుద్ధి బలాన్ని కూడా వాడుకోవాలి. మెయిన్ ఎందుకంటే ఆ బ్రెయిన్ అంతా ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోతుంది. ఈ ట్రాక్‌ల వల్ల ఇతడెళ్ళి ఒక అమ్మాయి చుట్టూ, అతడొచ్చి ఒక అమ్మాయి చుట్టూ తిరగడం వల్ల ఆట పోతుందని లేక మంచి పనే చేశారు. 3 మూవ్స్‌తో పిరమిడ్ అని చెప్పడం గానీ, అట్లాగే 5 డిఫరెన్సెస్ చూపించడం గానీ, కుందేలు క్యారెట్ వెతుక్కుంటూ వెళ్ళే దారి గానీ, ఇవన్నీ ఏంటంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నారు భయ్. ఆటలో అలాగే ఉన్నారు. అక్కడ ట్రాక్‌లో ఒకేలాగా ఉన్నారు. వెంటపడడానికి వచ్చామన్నట్టుగా. సో, మార్చుకుంటే బెటరు. పైగా వీళ్ళిద్దరికీ పోటీ పెట్టడం వల్ల కూడా ఒక కసి అయితే వస్తది. డామినేషన్ చేయాలి. ముందు మన పై చేయి రావాలి. పైగా నిన్నటికి ఎటు డిస్ప్యూట్స్ వచ్చాయి గనక అతన్ని హ్యాండ్ ఇచ్చేసారు గనుక ఆ పవన్ కళ్యాణ్‌కి వీళ్ళ మీద ఇంకా ఎలాగైనా అప్పర్ హ్యాండ్ అవ్వాలి. మనం సాధించాలని అతనికి ఒక జ్వాల రగలాలి అనే మాదిరిగానే వీళ్ళిద్దరికీ టాస్క్‌లన్నీ పెట్టి ఆడించారు. సో, మంచిదే ఇవన్నీ గూడా. అట్లాగే ఇంకా లగ్జరీ కోసం ఫన్ టాస్క్‌లు పెట్టారు కదా! కళ్యాణ్ ఏమో కాఫీ పాపం ఈ అమ్మాయి గెలుచుకొని ఇచ్చిందో తప్పులేదు. సో, ఫైనల్‌గా అయినా సరే ఇచ్చేసారు సంతోషం. ఒక రోజులో 3 కాఫీలని. ఎందుకంటే టాస్క్ పెట్టి గెలిచిన తర్వాత విన్ అయ్యాక గిఫ్ట్ కింద ఇచ్చి మళ్ళీ తీసుకుంటే బాగోదు కదా! సో, తనూజకి 3 రోజులు ఒక రోజులో 3 కాఫీలు ఆవిడకి హ్యాపీ. అది ఇవ్వడం మంచిదయింది లాస్ట్‌లో అయినా సరే. అట్లాగే డీమోన్ ఏమో చికెన్ గెలుచుకొని శ్రీజకి ఇచ్చాడు గిఫ్ట్. ఎందుకంటే శ్రీజ ఎటు ఫుడ్డీ కాదు. ఆవిడ పెద్దగా తిండి మీద దృష్టి పెట్టదు. సో, ఎటు తింది కదా ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకుంటదేమో లెక్క. ఆఫ్‌కోర్స్ టెనెంట్స్ కూడా అంతా లాస్ట్‌లో షేర్ చేసుకోమన్నారు కనుక చాక్లెట్స్, పనీర్ అన్నీ కూడా సో, అంతా షేర్ చేసుకుంటారు. టెనెంట్స్‌కి ఒక మంచిదేలెండి పాపం ఫుడ్ కోసం అవస్థలు పడతా ఉన్నారు కనుక ఇచ్చిపుచ్చుకుంటేనే మంచిది అనిపించింది ఇంకా. తర్వాత శ్రీజ సేవయ్యకి ఒక మాట చెప్పింది చూసారా? ఆడియన్స్, థ్యాంక్ యూ ఆడియన్స్, మీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, మార్చుకున్నాను. ఇలాగే ఫినాలే వరకు సపోర్ట్ చేయండి, విన్నర్ వరకు సపోర్ట్ చేయండి అంటే ఇది తెలివైన ఆటగాళ్ళ లక్షణం. అఫ్కోర్స్ ఆవిడ హౌస్లో ఉండాలనుకుంది, ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంది, మార్చుకుంది, గేమ్ చేంజ్ చేసుకుంది. అరుపులు, ఓవర్ యాక్షన్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాటిట్యూడ్ అన్నీ తగ్గించేసింది, తొక్కి పెట్టేసింది, చేంజ్ చేసుకుంది కనుక ఈరోజు సేవ్ అయ్యింది. లేదంటే ఈ వారం హరీష్ ప్లేస్లో ఈ అమ్మాయి ఉండేది. 100% ఈవిడ అవుట్ అయిపోద్ది అనే పరిస్థితి ఉండింది. ఈ వారం స్టార్టింగ్ 2 డేస్లో కూడా అట్లాగే ఉండింది. కానీ మార్చుకోవడం వల్ల లక్కీగా ఆడియన్స్ కూడా పోన్లే ఒక అవకాశం ఇద్దామనే మాదిరిగా ఒక ఛాన్స్ అయితే దక్కింది. అటుగా దివ్య కూడా లేట్గా వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతా, టాస్క్లు అంతా బాగా మాట్లాడుతా, డిసప్పాయింట్ చేయని ఎంటర్టైన్ చేస్తా, ఐఎంఏలో కూడా ఒక జీల్ అయితే కనిపిస్తుంది. ఉండాలి, ఏదో ఒక రకంగా ప్రూవ్ చేసుకోవాలి, ఎంటర్టైన్ చేయాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, పనులు చేయాలి, ఏదో ఒక రకంగా ఆడియన్స్తో డిసప్పాయింట్ చేయకుండా ఉండాలనే ఫీల్ ఆ జీల్ అయితే దివ్యలో కావచ్చు, శ్రీజలో కావచ్చు, రీతులో కావచ్చు, అందరిలో కనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ హరీష్లో అది లోపించింది. సో, అందువల్ల సరే ఆయనైతే వచ్చేసాడు. ఆయన వచ్చేసే ముందు ఒక అప్డేట్ ఏందో చెప్పాను కదండి, మర్చిపోతాను అనుకుని టెన్షన్లో చెప్తాను. నామినేషన్స్ అయితే ఈ వారం అందరూ వచ్చేసారంట. నామినేషన్లో బిగ్గెస్ట్ క్రేజీ అప్డేట్ ఇది. ఫస్ట్ మన ఛానల్ నుంచే వస్తే మరి నామినేషన్ ప్రాసెస్ ఏంటి అట్లా అంటే డైరెక్ట్గా అందరినీ నామినేషన్లో పడేసి బిగ్ బాస్ 5వ వారానికి అక్కడ ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇచ్చాడంట. ఆ ట్విస్ట్ ఏంటి, ఎలా ఉంటుంది, కెప్టెన్ రాము రాథోడ్ కనుక నామినేషన్లో ఉండడు, మిగతా 11 మంది కూడా లైన్లోకి వచ్చేయాల్సిందే. ఇక వాళ్ళని ఎట్లా ఏ ట్విస్ట్ ఇచ్చాడంటే ప్రస్తుతానికైతే నాకు వచ్చిన అప్డేట్ అది ఒక టాస్క్ ఏది ఇచ్చి దాని ద్వారా సేవ్ చేయాలా లేకపోతే స్వాప్ చేయాలా సంథింగ్ ఏదో ట్విస్ట్ పెట్టాడు. అది నెక్స్ట్ మరొక వీడియోలో అయితే అనలైజ్ చేస్తే సో అందరూ వచ్చేస్తే ఏముంది, ఎటు వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు కనుక ఒక డబుల్ ధమాక్ ఇచ్చి పంపించేద్దాం అనేది గట్టిగానే ప్లాన్ చేశాడు. చాలా వెరైటీగా చేశాడు. ఇది నాకు హైలైట్ అనిపించింది. అది చాలా వెరైటీగా ఫస్టే వాళ్ళంతా ప్రిపేర్ అవుతారు, ఎవరి మీద ఏ పాయింట్ పెడదాం, ఏది లాజిక్ తెద్దాం, ఎటు గుడ్లు దొంగతనాలు చిన్న వద్దన్నారు కాబట్టి కత్తులు నూరుదాం, ఈ మంచి పాయింట్స్ అని వెతుక్కొని అంతా రెడీ చేసరికి ఫ్యూజులు ఎగిరిపోయే మాదిరిగా మీకేం టెన్షన్ పడక్కర్లా, వాళ్ళని చేయాలా వీళ్ళని చేయాలా మొత్తం అందరినీ నేనే చేసేస్తాను. బిగ్ బాస్ అయితే ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ అయితే ఇచ్చాడు. మరి అందులోంచి ఎలాంటి ట్విస్టులు రాబోతున్నాయి ఏంటంటే మరొక వీడియో నేను ఫుల్ డీటెయిల్తో అనలైజ్ చేసి చెబుతా. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్కి హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అయితే ఇక హరీష్ ఆయన ఏం చెప్పాడు అక్కడ స్టేజ్ మీదకి రాగానే, వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనేటప్పుడు అంత ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పుడు చక్కగా ఎంజాయ్ చేయాల్సింది. కాకపోతే ఆయన ఎలిమినేషన్ అప్పుడు నాకేమనిపించింది అంటే ఆయన ఫేస్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూస్తే
ఊపిరి తీసుకోవడానికి కూడా నాకు ఇక్కడ బిగించేసినట్టుగా బలవంతంగా ఉన్నట్టుంది. ఎంత వేగంగా వెళ్ళిపోతానని మాదిరిగా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. అందుకే పెద్దగా టెన్షన్ తీసుకోకుండా కొద్దిగా రిలాక్స్ మోడ్‌లోకి వచ్చేసాడు అనిపించింది. ఇప్పుడు నాగార్జున గారితో పాటు అక్కడ స్టేజ్ మీద ఉండేటప్పుడు కూడా ఒక స్మైల్ వచ్చింది. హమ్మయ్య! ఒక బరువు దిగిపోయింది సార్. ఒక భారం దిగిపోయింది సార్. ఇక్కడ ఇమడలేను. నేను ఏదో అనుకోని వచ్చాను. ఇక్కడ ఏదో లెక్క ఉంది. ఈ వాతావరణం, ఈ మనుషులు నాకు సెట్ కారు. సో నేను ఎంత వేగంగా వెళ్ళిపోతే అంత బెటర్ మాదిరిగా. సో అతను నిజంగా హ్యాపీగానే వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండలేడాయన. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా. బయట సొసైటీలో అనుకోండి ఎవరితోనో పడలేదు, మాట్లాడకూడదు అనిపించింది, లేదా గొడవ వచ్చింది, ఇష్యూ వచ్చింది, వాళ్ళ ఫేస్ చూడకూడదంటే అది ఇంకా వాళ్ళ ఇష్టమే. ఇంకా జీవితకాలం చూడాలనుకోకూడదని చూడలేరు. సంవత్సరమో ఇంకా వాళ్ళ ఓపికే. ఇంకా వాళ్ళతో మనకు వద్దు, వైబ్ సెట్ అవ్వట్లేదు అంటే కట్టు. ఇంకా దూరంగా ఉండొచ్చు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరు పనిలో వాళ్ళు పడవచ్చు. ఈ బిగ్ బాస్ హౌస్లో అట్లా కాదు కదా. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తెల్లారు లెగ్గానే హాయ్ చెప్పాలి, బాయ్ చెప్పాలి, మాట్లాడాలి. ఒక టాస్క్ అనేసరికి టీం అనేసరికి కలిసి ఆడాలి, తినాలి, ఉండాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో ఉండాలి కనుక అక్కడ ఏమనలేకపోయాడు ఇంకా. సో నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోతే, నేను నెగిటివ్ అయిపోతే, నేను తట్టుకోలేకపోతే నేను వెళ్ళిపోతేనే బెటర్ అని పక్కా ఫీల్ అయినట్టు ఉంది. అందువల్ల వచ్చేసాడు. సో అందుకే హ్యాపీగా వచ్చేసాడని నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఏవి చూసినా ఫస్ట్లో చూస్తే ఫియర్లెస్ మాటలే, మాస్క్ తీసే పనిలోనే ఉంటానన్నాడు. కానీ తను ఏంటి తనలో ప్రూవ్ చేసుకోవాలి అనే దానికంటే పక్కోడి మీద నెగిటివ్స్ వెతికే పనిలోనే ఎక్కువగా బిజీ అయిపోయాడు ఆయన. సో అట్లా కాకుండా అదే రాంగ్ అయిపోయింది. ఇప్పుడు తనూజ్ అంటది కదా, మీ ఫేస్ చూస్తేనే భయం వేస్తుందని, మీ నవ్వును కూడా చూడలేదు అంటే నిజమే. నవ్వు అసలు అతనికి తెలుసా అనే పరిస్థితి అయిపోయి అంత సీరియస్గా ఎంజాయ్ చేయలేక, హౌస్లో ఏమడలేక, ఉండలేక, రిలాక్స్ అయిపోతే ఎక్కడిదక్కడ వదిలేయాలి. కొన్ని వదిలేసి ఆ గో విత్ ద ఫ్లో వెళ్ళిపోతూ ఉండాలి, మర్చిపోవాలి. చిన్న చిన్న థింగ్స్ కూడా అలాగా క్యారీ చేసుకుంటూ. ఇప్పుడు చూస్తే ఏవీలో ఆ బర్నితో హీటెడ్ ఆర్గ్యుమెంట్లు కూడా నువ్వు కాదు మీరు, రీతితో కూడా నువ్వు కాదు మీరు, శ్రీజతో అతను కాదు మీరు, అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్లు కూడా అవి ఎట్లా వస్తాయి? పోనీ అతను ఎలాంటి మాట్లాడేసారు, పోనీ అవి కూడా చూపించుంటారేమో అనుకున్నా, కానీ ఏవీలో చూపించలేదు. ఎందుకంటే తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకుంటారు కదా అతని మిస్టేక్స్ ఏంటి, ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఎట్లా అవన్నీ తెలుస్తాయి. కానీ ఆ ఉద్దేశంతో మరి ఏవీలో చూపించలేదేమో. కానీ మొత్తానికి ఆ ముగ్గురు ఆడలతో ఫైట్ చేసావని కానీ, మెయిన్ ఫుడ్ తినడం మానేసి అతను కూడా వెళ్ళిపోవాలని పక్కా ఫిక్స్ అయిపోయి ఆ నిరాహార దీక్షలు కూడా చేశారని అర్థమైతే ఉంది. ఆ దమ్ముంటే పంపించమని చూద్దాం ఇవన్నీ కూడా ఏంటంటే ఉండే ఉద్దేశం లేదు మెయిన్ ఆయనకి. సో అందుకే ఆ భరణి శ్రీజ ఎవరు వచ్చినా తినమని చెప్పినా నేను తాగను, మీలాంటి వాళ్ళ మధ్య అసలు ఉండలేను. ఇక్కడ సంజన నిన్న చెప్పింది కదా, నిన్న 3-4 సందర్భాల్లో సంజన ఇతడి గురించి, ఇతడి గేమ్ గురించి చెప్పిన మాటలని వింటే అప్పుడే మనకు అర్థమైపోద్ది. ఖచ్చితంగా పంపించేస్తారు, ఓటు పరంగా కూడా లిస్టులో ఉంది, అతనికే మెయిన్ అది జీ లేదని మాదిరికి. ఎందుకంటే ఆయన గేమ్ ఆయనే స్పాయిల్ చేసుకున్నాడు. సో ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బెటర్ అని ఆ సంజన అన్నట్టుగా అతను కూడా అదే ఫీల్ అయ్యాడని నాకు అనిపిస్తూ ఉంది. కంటెస్టెంట్ మంచి ఆపర్చునిటీ వచ్చినా వినియోగించుకోలేకపోయాడు. మెయిన్ ఆయనకి ఉండాలి, చేయాలి అనే జీలుంటుంటే అగ్ని పరీక్షలో ఇచ్చినట్టుగా ఫైర్తో ఉండేవాడేమో. అవసరం లేదులా మనకి ఇంక అక్కర్లేదు ఇక్కడ అనుకుని ఉండబట్టే ఒక రకంగా గివప్ ఇచ్చేసినట్టుగా అస్త్ర సన్యాసం చేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ వైఫ్ చెప్పిన కూడా ఏవీలో నాగార్జున చెప్పినట్టుగా 3 ముక్కలు చెప్పారు. బిగ్ బాస్కి వెళ్ళిన పర్పస్ ఏంటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రస్తుతానికి ఎక్కడున్నో అది గుర్తుపెట్టుకోవాలి, వాట్ నెక్స్ట్ ఈ 3. అలాగే వివిధ సందర్భాలు వచ్చింది హ్యూమర్. హ్యూమర్ అయితే మనం చూడాల. ఎంతసేపు ఎస్డి తనూజ చెప్పినట్టుగా ఎస్డి ఎక్కువైపోయింది. ఎనీవే హ్యాపీగా బయటకు వస్తారు. వచ్చేటప్పుడు కూడా చూసారా పెద్దగా ఎవరికేం పాయింట్లు కూడా ముగ్గురికి నెగిటివ్ పర్సన్స్ అంటే మాస్క్ వేసుకున్నది ఎవరు అనేటప్పుడు కూడా పెద్దగా ఏం చెప్పాల. ఏమి భరణికి మ్యానిపులేటర్, ఇన్ఫ్లుయెన్సర్, ఆయన ట్రూ సైడ్ నేను చూసాం, అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, రేలంగి మామయ్య లెక్కని సింపుల్గా చెప్పేస్తాడు. ఆయన కౌగులించుకుందామని వచ్చినా సరే నేను దూరం పెట్టాను. అది వాస్తవానికి భరణి స్ట్రాటజీ కూడా అదే. నేనేదో మంచిగా పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చాను, అతను ఎటు రిజెక్ట్ చేస్తాడని తెలిసే నేను అట్లా గేమ్ ఆడతాను, అతను కెలకాలని ఉద్దేశంతో అన్నాడు. బట్ ఇతను కూడా ఎక్కడిదక్కడ వదిలేసి పోయింటే బాగుంటుంది, అలా తీసుకోలేక ఆ నెగిటివ్ వైపు కొనసాగించి బయటకు వచ్చే పరిస్థితి. ఇక డీమోన్కి అయితే పేరుకే నెగిటివ్ మార్క్స్ కానీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సాఫ్ట్ స్పోకింగ్ అది వాస్తవం, మనం చూసాం. డీమోన్ అయితే మాట జారట్లేదు, మాట అదుపులో ఉంటుంది, చాలా పొటెన్షియల్ ఉంది కానీ అది బయట పెట్టలేదు. ఎందుకంటే అది అంతా ఎక్కడో పెట్టాల్సిన దగ్గర పెట్టాడు, గేమ్ మీద కాకుండా ట్రాక్ మీద పెడితే ఏమవుతుంది. సో మంచి ఫీడ్బ్యాక్ డీమోన్కి ఇచ్చింది. అట్లాగే ఎమాన్యుయల్కి అయితే అతని నేచర్ అంతలాగా ఉందా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, గుడ్ పర్సన్, అందరితో మంచిగా ఉండాలని నటిస్తున్నాడా, మీకైతే అనిపించిందా? ఈ ఎమాన్యుయల్ విషయంలో అక్కడ హరీష్ గారు అయితే కొద్దిగా రాంగ్ అంచనా వేసారేమో నాకు అనిపించింది. అందరితో కుటుంబంలో ఉందామని కాకుండా అది 4 వారాలు అవుతుంది, ఇంకా ఎట్లా యాక్టింగ్ చేయగలుగుతాడు? అందరితో మింగిల్ అవుతూ ఫ్రీ అవుతూ ఆయన కొన్ని సందర్భాల్లో ఒంటరితనం ఫీల్ అయ్యాడు కూడా. అరే బయట నాకు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్ లేకుండా పోయారే అని బాధపడిన సందర్భాలు కూడా చూశాను తప్ప వాంటెడ్లీ కావాలని యాక్టింగ్ చేయలేదు అనే విషయం నాకు అనిపించింది. బట్ ఆ విషయంలో ఆయనకి అది ఒపీనియన్ వచ్చింది. ఇక శ్రీజ కూడా మంచి ఫీడ్బ్యాక్, తొందర తప్ప ఆలోచించుకుంటే టకటక మాటలు తప్ప కొన్ని పాయింట్లు అయితే బాగుంటాయి, మంచిదే, పాజిటివ్ మాస్క్, వైట్ మాస్క్. కళ్యాణ్ ఆయన గురించి కూడా అంతే. ఏంటది, ఆయన కూడా సేమ్ డీమోన్కి మాదిరిగా ఆ రిలేషన్స్ నుంచి బయటకు వస్తేనే డీమోన్ లాగా పొటెన్షియల్ ఉంది. ఇందాక మనం కూడా వీడియోలు ఇదే కదా నేను అనలైజ్ చేశాను.
సో వీళ్ళిద్దరూ ఏంటంటే అది పక్కన పెడితే కొన్ని వారాలు జర్నీలో ఉంటారు. దానివల్ల బిస్కెట్ అయిపోయింది. లేకపోతే చాలా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది డీమాన్కి, మెయిన్ పవన్ కళ్యాణ్కి. కేవలం ఆ ట్రయాంగిల్ అని స్క్వేర్ అని అటు ఇటు తిరగడం వల్ల చెడిపోయింది. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ వీక్ అంతా గాడిలో పడ్డాడు. ఇకపైనా సరే అది నిలబెట్టుకుంటాడో చెడగొట్టుకుంటాడో చూడాలి. ఇంకా ఈరోజు చెప్పినట్టుగా నాగార్జున గారు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మాస్క్ మ్యాన్ హరీష్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ పొటెన్షియల్ ఉంది, కాకపోతే పెట్టాల్సిన దగ్గర అది పెట్టట్లా, ఫోకస్ గేమ్ మీద లేదని వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఇక తనుజు కూడా సేమ్, ఆమె మంచిగా చెప్పాడు. వాళ్ళిద్దరు పోలిక కూడా బాగుంది. మా ఇద్దరు ఫేస్ సీరియస్ అండి, ముక్కు మీద కోపం, చిరాకు, అసహనం చిన్న చిన్న వాటికి వచ్చేస్తూ ఉంటుంది కనుక ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. వీడు కూడా సేమ్ ఆ రిలేషన్స్ కంటే గేమ్ మీద ఫోకస్ పెట్టామని. అయితే ఇక్కడ తనుజు అనింది కదా, ఏమో సార్ గత 3 రోజుల నుంచి ఆయన కొద్దిగా బాగానే ఫ్రీగా ఉన్నారు, నాకు కూడా అప్పగింతలు మొదలుపెట్టారు, కళ్యాణ్ బాగా చూసుకో అంటే ఆయన పక్కా ఫిక్స్ అయిపోయారు. ఎందుకులే మనం ఇంక వెళ్ళిపోతానేమో అనిపించినట్టుంది, అందువల్ల అంతలాగా చెప్పారేమో. మరి కెమెరాలో కూడా చెప్పాడేమో పంపించండి బిగ్ బాస్ అని, లేకపోతే అంత బలంగా ఎందుకు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు అయినా. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి చెప్పే కదా, నామినేషన్స్ అయితే మొత్తం అందరూ కూడా నామినేషన్లోకి వచ్చేసారు, ఒక కెప్టెన్ రామురాధుడు తప్ప. అక్కడ మరి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చి ఎలాంటి ఏమంటారు దాన్ని గేమ్ చేంజ్ ఎట్లా చేశాడు బిగ్ బాస్ అనేది అయితే మరొక వీడియోలో అనలైజ్ చేస్తా. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ కొట్టేసేయండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి.